ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కబుర్లు చెప్తూ గ్రిప్లోకి తీసుకుంటోంది. తల్లితో గారెలు చేయించి మేపి బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ పిల్ల కూడా దాని ప్రయోగమే అని నాకిప్పుడు డౌట్ వస్తుంది. అంతే, అందులో డౌటేం లేదు, ఇది ఫ్యాక్ట్. మరిప్పుడు అది కట్టుకున్నవాణ్ణి కన్నపిల్లల్ని ఏం చేద్దామని ఆలోచిస్తుందో. ఆమె ఏం చేయబోతోందో ఏం చేస్తుందో మనకు అనవసరం. అయినా ఆవిడ గారి పెళ్లి పిల్లల గురించి గుణాకి చెప్పడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వెంటనే గుణాకి చెప్పి దూరం చేయొచ్చు కదా. ఎప్పుడైనా కుంభస్థలాన్ని కొట్టాలి కాని చిన్నా చితక దెబ్బలు కొట్టకూడదు. తేలికపాటి ప్లాన్లు వెయ్యకూడదు. పర్ఫెక్ట్ గా థింక్ చేసి ఒకేసారి బ్రహ్మాస్త్రం ప్రయోగించాలి. స్ట్రాంగ్ గా ప్రూఫ్లు సంపాదించాకే వాడి ముందు పెట్టి దాని ప్రయత్నాలకి మంగళం పడాలి. చిన్న తప్పు జరిగినా వాడు మన చెయ్యి జారిపోతాడు. మళ్ళీ వాడి మనసు మార్చడం చాలా కష్టం. సరైన సాక్ష్యాలన్నీ మన చేతికి వచ్చాక ఆ బంధం తెంపడం పెద్ద సమస్య కాదు. అంతకన్నా ముందే నా తమ్ముడు సంతకాలు చేసిన ఎంటీ చెక్కులు సంపాదించాలి. ఏంటి, ఎంటీ చెక్కులా? మళ్ళీ మత్తు ప్రయత్నాలు చెయ్యాలా? అవసరం లేదు. మరి సంతకాలు చేసిన చెక్కులు ఎలా వస్తాయి? ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని వాడికి చెక్కుల మీద ముందే సంతకాలు చేయడం అలవాటు. మొన్న ఆ చెక్ బుక్ కోసమే నేను వాడి గదికి వెళ్లాను. అక్కడ కనబడకపోతే తరుణ్ రూమ్ వెతికే ప్రయత్నం చేస్తుంటే ఓ పిల్ల పిశాచొచ్చి అడ్డుపడింది. వెనకాలే వాడు దిగబడ్డాడు. ఇక ప్రయోజనం లేదని బయటకొచ్చేశా. ఎలాగైనా నా తమ్ముడు సంతకాలు చేసిన చెక్కులు దక్కించుకోవాలి. ఆస్తి దక్కించుకోవడానికే కదా ఎంటీ బాండ్ పేపర్ల మీద సంతకాలు చేయించుకుంది. ఇంకా చెక్కులతో ఏం పని? పిచ్చిదానా, ఆస్తి కాగితాలు ఇప్పుడే బయట పెట్టాం కదా. ఈలోపు కుట్రలకి కుతంత్రాలకి మన అవసరాలు తీర్చడానికి డబ్బు కావాలి కదా. ఇప్పుడేం చేద్దామంటారు? సెర్చ్ ఆపరేషన్ ఈసారి చాలా అలర్ట్గా చెయ్యాలి. నువ్వు బయట కాపలా కాస్తూ ఉండు, నేను తరుణ్ రూమ్ అంతా గాలిస్తా. ఈలోపు ఎవరైనా వచ్చినా అలికిడైతే నాకు హింటివ్వు. నేను యువతలకొచ్చేస్తాను. సరే, పదండి. నేనిక్కడుంటాను, మీరు వెళ్ళండి. చూస్తుండు. తలుపులు తెరుచుకోవడం లేదేంటి సౌమ్య? లాక్ చేసుంటే ఎలా తెరుచుకుంటాయి? అదేంటి, అసలెందుకు లాక్ చేశాడు? ఎందుకు లాక్ చేసుకుని వెళ్ళాడు? మొన్న మీరు వెతుకుతూ పట్టుపడ్డారు కదా, డౌట్ వచ్చి ఉంటుంది, అందుకే లాక్ చేసుకుని వెళ్ళాడు. నన్ను అనుమానించి లాక్ చేసుకుని వెళ్తావా? చూస్తాను. ఇంకా చూసేదేం లేదు. తరుణ్ మనసులో మీ మీద బలంగా ముద్రపడింది. అది చెరిపేయడం అసాధ్యం. ఆ కుర్రాడి మీద నాకెందుకు ఎమోషనల్ ఫీల్ కలిగింది? మా ఇద్దరి మధ్య ఏదో బంధం ఉన్నట్టు నా మనసుకి ఎందుకు అనిపించింది?
ఎందుకు జనని కన్నీళ్లు నింపుకుంది? హలో సార్, గుణగారు, నేనొచ్చాను. తమరేమన్నా ధ్యానంలో ఉన్నారా లేదా వేరే ధ్యాసలో ఉన్నారా? నేనిక్కడే ఉన్నాన్రా. కానీ నా మనసు చిన్న చుట్టూ జనని చుట్టూ తిరుగుతుంది. కారణమేంటో తెలియదు, కానీ ఆ అబ్బాయి మీద ప్రేమ కలిగిందిరా. నా అనే ఫీలింగ్ కలిగింది. నా మనసు పదే పదే అతని గురించే ఆలోచిస్తోంది. ఎందుకో అర్థం కావడం లేదు. ఎందుకంటే వాడు తమరి పుత్రరత్నమే కాబట్టి, రక్త సంబంధం ఉంది కాబట్టి. ఏంటంటే ఆ అబ్బాయి నీ మనసులో మెదులుతున్నాడా? ఎందుకురా ఈ మధ్య నీలో ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువవుతున్నాయి? చిన్న చిన్న సంఘటనల గురించి కూడా నీ మనసు చెలించిపోతుంది. నీలో ఏమన్నా యూనివర్సల్ ఎఫెక్షన్ పెరుగుతున్నాయా ఏంటి? సద్గురువులా మారిపోతావా ఏంటి? సీరియస్గా నేను ఆలోచిస్తుంటే సిల్లీగా తీసుకుంటావేంట్రా? నాకెందుకు ఈ ఫీలింగ్స్ కలుగుతున్నాయో నువ్వు కాస్త ఆలోచించి చెప్పరా. నాకు ఆలోచించాల్సిన పనే ఉందిరా, మొత్తం తెలుసు, కానీ చెప్పలేని పరిస్థితి. నువ్వు పూర్తిగా మారితే కానీ చెప్పలేని స్థితి. పిల్లాడి విషయంలోనే కాదురా, నేను బయటకొచ్చిన తర్వాత జనని ఎందుకో కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసేసరికి నా మనసు కరిగిపోయింది, విచిత్రంగా కదిలిపోయింది. రేయ్, నీ గుండె దెట్టవు తగ్గిపోయిందేమో, మనసు మెత్తపడిందేమో. ఏంట్రా శివ? నీ మాటలు వింటుంటే నాకు అలా అనిపిస్తోంది. గతంలో పేషెంట్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూసేవాడివి, ఇప్పుడేమో మనుషులు, వాళ్ళ ఫీలింగ్స్ నువ్వు హార్ట్కి తీసుకుంటున్నావు కదా, ఓవర్గా ఫీల్ అవుతున్నావు. ఎందుకోరా జనని కళ్ళల్లో కన్నీళ్లు మాత్రం నేను చూడలేకపోయాను. నా మనసుకి చాలా బాధగా అనిపించింది. ఏంటేంటి? జనని కన్నీళ్లు నువ్వు చూడలేకపోయావా? అయ్యో పాపం, ఫస్ట్ టైం చూసినట్టు ఎలా మాట్లాడుతున్నావురా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళు. నీ స్టార్టింగ్ లైఫ్ గురించి గుర్తు చేసుకోరా. ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీకలెక్ట్ చేసుకొని చూడు. ఇప్పుడు ఆలోచిస్తున్న మనసు పెట్టే అక్కడికెళ్ళి ఆలోచించు. వదినకి ఆ కన్నీళ్లు తమరి ప్రసాదమేగా. ఆవిడ వేదన, రోదన అప్పుడు నీకు కనిపించలేదా? వినిపించలేదా? ఎంతలా ఏడిపించావురా. చిక్కిళ్ళు పెట్టి ఏడ్చినా నీలో చిన్న కనికరం కలగలేదు. నీ నిర్లక్ష్యం ఆమెలో నిర్లిప్తతో చోటు చేసుకునేలా చేసింది. ఆమె బోర్న ఏడ్చినా నువ్వు చిన్న చీమ కుట్టినట్టు కూడా ఫీల్ అవ్వలేదురా. ఇప్పుడెందుకురా అంతలా కదిలిపోవటం, కలవరపట్టం? మారద్దు, నువ్వు అస్సలు మారద్దు. ఏం మాటలు రావి? మనిషి జీవితకాలం ఒకేలా ఉంటాడా ఏంటి? మనసు మారే సందర్భాలు ఉండవా? మారరా? మార్పు ఆహ్వానించాలి కాని మారొద్దు అని శాసిస్తావేంట్రా? ఓ, అంటే తమరి మనసు ఇప్పుడు మారిందన్నమాట. హుటాహుట్న బయలుదేరి వెళ్ళి వదిన్ని ఓదారుస్తావా? గడిచిపోయిన గతానంతా గుర్తు చేసి క్షమాపణ కోరతావా? పోరా, నేనెందుకు ఓదారుస్తాను? నేనెందుకు క్షమాపణలు అడుగుతాను? అమ్మయ్యా, ఎక్కడ వెళ్తావో అని భయపడిపోయానురా. నీలో మార్పు వచ్చేసిందేమోనని కంగారు పడిపోయాను. భయం ఎందుకు, కంగారెందుకు? నువ్వు మారితే ప్రపంచం తలకిందులైపోదు, అందుకు. ఏ పోరా, పో అవతలకి. చిన్నాని గుణాన్ని అలా చూస్తుంటే, వాళ్ళ మాటలు వింటుంటే ఒక పక్క బాధ, ఇంకో పక్క ఆనందం. ఏంటో కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అవి కన్నీళ్ళలో, ఆనంద బాష్పాలో ఊహించిన స్థితిలో ఉండిపోయాను. నీకు నాకు ఉన్న బంధం ఏంటి? నిన్ను చూడగానే నాకు ప్రేమ ఎందుకు కలుగుతుంది అని గుణ అంటూ ఉంటే తట్టుకోలేకపోయాను చిత్ర. అక్క, నువ్వు కోపడనంటే నేనొక మాట చెప్పచ్చా? మీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి పిల్లల కోసమైనా, వాళ్ళ భవిష్యత్తు కోసమైనా, అమ్మా నాన్నల ప్రేమ వాళ్ళకు అందించడం కోసమైనా మీరు మళ్ళీ ఒక్కటవ్వండి అక్క.
అవునుదినా, మీరంతా ఓ ఫ్యామిలీలా కలిస్తే బ్యూటిఫుల్ కలర్ ఫోటోలా చాలా బాగుంటుంది. మీరంతా ఆలోచనల్లో నుంచి ఆనందాల వైపు మళ్ళొచ్చు. చిత్ర నువ్వు ఆలోచిస్తున్నావని చెప్పింది. అక్కడ అన్నయ్య కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీ కళ్ళల్లో నీళ్లు చూసి చలించిపోయాను అన్నాడు. తెగ బాధపడిపోతున్నాడు. నేను కావాలనే వాడికి బాగా అర్థం అవ్వాలనే అప్ టు ద మ్యాక్సిమం క్లాస్ పీకేశాను. చాలా సీరియస్గా అడగాల్సిన మాటలన్నీ అడిగేశాను. అవునదినా, వాడు ఎప్పుడైతే నీ కన్నీళ్ళ గురించి మాటెత్తాడో ఎందుకోరా జనని కళ్ళల్లో కన్నీళ్లు మాత్రం నేను చూడలేకపోయాను. నా మనసుకి చాలా బాధ అనిపించింది. అక్క, పాజిటివ్గా ఆలోచించు పిల్లల కోసమైనా. ప్లీజ్ అక్క. ఏమైంది జనని? నీ కళ్ళల్లో నీళ్ళేంటి? ఛ! వాడు రూమ్కి లాక్ చేసుకుని వెళ్ళాడంటే అది మామూలు విషయం కాదు. కేవలం చెక్ బుక్ల కోసమే వాడు గదికి తాళం వేయడు. అదే కారణమైతే వాటిని దాచేస్తాడు లేదా మరొక దగ్గరికి షిఫ్ట్ చేస్తాడు. కానీ ఏకంగా గదికే తాళం వేశాడంటే చాలా ఆలోచించాల్సిన విషయం. మీరు తన రూమ్ వెతకడం చూశాడు కదా, అందుకే మీ మీద డౌట్ వచ్చి అలా లాక్ చేసుకుని వెళ్ళాడేమో. నేను చెక్ బుక్ కోసం వెతికానని వాడికి తెలియదు. అలా అనుకునే ఛాన్స్ కూడా లేదు. వేరే ఏదో కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఆ, ఈ కారణాలు తెలుసుకునే లోపే జీవితకాలం పూర్తయ్యేలా ఉంది. ఆలోచించకుండా అడుగులు వేస్తే బొక్కబొర్లా పడతాం. నిన్ను నేను, నన్ను నువ్వు తప్ప లేపడానికి ఎవ్వరూ రారు. సౌమ్య, పద. ఎక్కడికి? సౌమ్య, ఇందులో పేపర్స్ ఏమయ్యాయి? ఏమో నాకేం తెలుసు. వాడే నొక్కేసుంటాడు. గుణ అన్న మాటల గురించి బాగా ఆలోచించుంటాడు. అది ఇల్యూజన్ కాదు, రియలే అని అర్థం చేసుకొని ఉంటాడు. ఎవరో ఖచ్చితంగా సంతకాలు పెట్టించుకొని ఉంటారు అని డిసైడ్ అయ్యి ఉంటారు. అందుకే మనం లేనప్పుడు నా రూమ్ సెర్చ్ చేసి ఈ పేపర్స్ లేపేశాడు. అంటే వాడికి నా గురించి పూర్తిగా తెలిసిపోయిందన్నమాట. అయినా ఏం తెలియనట్టు కపట నాటకం ఆడుతున్నాడు. వాడు మామూలోడు కాదు. అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. పిల్ల కొంక అని ఉపేక్షిస్తే లాభం లేదు. బలంగా, చాలా బలంగా ఈ శక్తి అంటే ఏంటో తెలిసేలా దెబ్బ కొట్టాలి. ఎస్, కొట్టాలి, కొట్టాలి. గుణ, ఆ, ఏంటి గుణ, నాతో ఏదైనా మాట్లాడాలా? ఎందుకు ఏదో చెప్పాలని వచ్చి అలా దిక్కులు చూస్తున్నావు? ఏం లేదు, కానీ ఉంది. అదేంటి లేదంటూనే ఉంది అంటావు? ఉంది కానీ
ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అర్థమైతే చెప్పు. ఎందుకో ఈ క్షణం నీ వంక సూటిగా చూసి చెప్పలేకపోతున్నాను. కొత్తగా మాట్లాడుతున్నావేంటి గుణ? కొత్త విషయమే. ఏం చెప్పాలని చెప్పి చూస్తున్నావు? ఎందుకు అంతలా తటపటాయిస్తున్నావు? పర్వాలేదు, ఏం చెప్పినా నేనేం అనుకోను. చెప్పు, నువ్వు చెప్పాలనుకున్నది అది పర్సనలా లేకపోతే ప్రొఫెషనలా? పర్సనలే. నీ కళ్ళల్లో నీళ్లు చూశాక నాకెందుకో బాధగా అనిపించింది. మనం ఈ మధ్య మా నాన్న కోసం ఆయన మంచి తలచి కలిసి ప్రయాణం చేశాం. విలేజ్ టూర్కి కూడా వెళ్ళాం. నీతో కలిసి నడిచినప్పుడు కానీ, మా నాన్న ఇంట్లో కానీ, ఆ విలేజ్లో కానీ ఏ సందర్భంలోనైనా నిన్ను ఇబ్బంది పెట్టుంటే, నిన్ను బాధ పెట్టేలా ప్రవర్తించుంటే, నీ మనసు కష్టపెట్టుంటే నన్ను క్షమించు జనని. గుణ, నువ్వేనా మాట్లాడుతుంది? నేనే జనని. మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. మనం మళ్ళీ ప్రొఫెషనల్గా కలిసి పనిచేద్దాం. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. గతం మర్చిపోదామని కూడా డిసైడ్ అయ్యాం కదా. మళ్ళీ నువ్వు గతంలోకి ఎందుకు వెళ్ళావు? అప్పుడు అక్కడ ఇక్కడ అనే జ్ఞాపకాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? గుర్తు చేసుకుని నీకు నువ్వే ఫీల్ అయ్యి నాకు అపాలజీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమో, ఇందాకే చెప్పాను కదా, నీ కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయాను. పైగా నువ్వేదో గుర్తొచ్చిందిలే అని వెళ్ళేసరికి నా మనసు కలుక్కుమంది. ఆ కన్నీళ్లకు కారణం నేనా అన్న ఆలోచనలోకి వెళ్ళాను. నీకిలా చెప్పకపోతే నా మనసు కుదుట పడేలా లేదు. అందుకే చెప్పాలనిపించింది. చెప్పా. వదిలే. ఈ మధ్య మన ప్రయాణంలో నేను ఏ విషయంలోనూ బాధపడలేదు, ఫీల్ అవ్వలేదు. కొత్త మనంలా మరికొంత మరొకరిలా బ్రతికాం కదా. నువ్వు తలుచుకొని బాధపడాల్సిన అవసరం లేదు. జ్ఞాపకాలకు దూరంగా మనము దగ్గరగా కలిసి ముందుకెళ్దాం. నువ్వు ప్రత్యేకంగా వచ్చి సారీ కూడా చెప్పావు కదా. ఈ మధ్య మన మధ్య ఏం జరిగినా కూడా నేను మనసులో పెట్టుకోలేదు. హలో గుణ, ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నా. చెప్పు. జనని గురించి నీకు నిజం చెప్పాలి. అర్జెంటుగా నా దగ్గరకు వస్తావా? ఆ నిజమేంటో నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని. ఏం మాట్లాడుతున్నావు? ఏం నిజాలు చూపిస్తావు? ఈ అక్క మీద నమ్మకం ఉంటే అర్జెంటుగా రారా. వచ్చి చూశాక నిజ నిజాలు నీకే తెలుస్తాయి. జనని ఏంటో, ఆవిడ దాచిన పచ్చి నిజమేంటో నీకు అర్థమవుతుంది. సరే, వస్తాను. జనని, నువ్వు నా దగ్గర ఏమన్నా నిజాలు దాచావా? ఫోన్ చేసింది మా అక్క. నీ గురించి ఏవో నిజాలు చూపిస్తాను రమ్మంటుంది. వెళ్ళాలా వద్దా? నిర్భయంగా వెళ్ళు. నిజాలకి భయపడ్ను. అబద్ధాలు దాచాల్సిన అవసరం నాకు లేదు. నా జీవితం తెరిచిన పుస్తకం. దాచిన పేజీ ఏం లేదు, మార్చిన అక్షరమూ లేదు. ఇప్పుడు నువ్వు నాతో ఫ్రాంక్గా చెప్పినందుకు సంతోషంగా ఉంది. వెళ్ళు.
ఏంటక్క? బయలుదేరావా లేదా? త్వరగా రా, నీకోసం వెయిట్ చేస్తున్నా. వస్తున్నా. వెళ్ళొస్తా జనని. విషయం తెలుసుకొని వచ్చి కలుస్తా. ఏ నిజం చూపిస్తుంది? మా అయితే నా పిల్లల్ని చూపిస్తుంది, అంతేగా. కానీ ఆవిడ ఏమైనా దుర్మార్గం తలపెట్టి నా నుంచి నా పిల్లల్ని వేరు చేయాలని చూస్తే మాత్రం ఎవరిని క్షమించను, సహించను, ఉపేక్షించను. నా పిల్లల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఆ శక్తి గుణాకి ఏదో నిజం చూపిస్తారా అని పిలిచిందంట. తనని ఖచ్చితంగా మనింటికి తీసుకొస్తాడని నా డౌట్. ఇంతకీ ఏం నిజం చెప్దామని నన్ను పిలిచావు? చూడబోతూ వివరం ఎందుకు?